రసాయన సమీకరణాలు గణనాలు. ఒక మూలకం యొక్క పరమాణువును సులభ పద్ధతిలో సూచించే విధానాన్నే సంకేతం అంటారు. రాగికి సంకేతం Cu, కార్బన్కి సంకేతం C. ఒక సంకేతం యొక్క గుణకమును ఆ మూలకపు పరమాణు సంఖ్యను సూచిస్తుంది. ఒక సంకేతం యొక్క గుణకం ఆ మూలకపు పరమాణు సంఖ్యను సూచిస్తుంది. ఒక సంకేతం యొక్క గుణకము అంటే సంకేతానికి ముందు ఉన్న అంకె. 2Cu అనే సంకేతంలో రెండు కాపర్ పరమాణువులను సూచిస్తుంది. ఒక సంకేతము పాదాంకము ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్యను సూచిస్తుంది. O2లో 2 అనేది 2 ఆక్సిజన్ పరమాణువులను సూచిస్తుంది. ఒక సమ్మేళనంలోని అణువులో ఉన్న పరమాణువులను సంకేతపరంగా సూచించే దానినే సూత్రం లేదా ఫార్ములా అంటారు. సూత్రం యొక్క గుణకము ఒక సమ్మేళన పదార్థపు అణువుల సంఖ్యను తెలియజేస్తుంది. సూత్రం యొక్క గుణకము ఒక సమ్మేళన పదార్థపు అణువుల సంఖ్యను తెలియజేస్తుంది. 3H2O అనే సంకేతంలో 3 అనేది 3 నీటి అణువులను సూచిస్తుంది. ఒక రసాయనిక చర్యను క్లుప్తంగా, అర్థవంతంగా సూచించే సాంకేతిక సమీకరణాన్నే రసాయన సమీకరణం అంటారు. కాపర్ ఆక్సైడ్ ఫార్ములా CuO, కార్బన్ మోనాక్సైడ్ ఫార్ములా CO, కార్బన్ డయాక్సైడ్ CO2. CuO + CO gives rise to Cu + CO2. రసాయన సమీకరణం చర్యలోని క్రియాజనకాలు మరియు క్రియాజన్యాలను సంకేతపరంగా సూచిస్తుంది. సంకేతము ఒక మూలకమును సూచిస్తుంది. సాంకేతికము ఒక పదార్థమును సంకేతపరంగా సూచిస్తుంది. ఒక రసాయనిక చర్యలో పాల్గొన్న పదార్థాలను క్రియాజనకాలు అంటారు. ఒక రసాయనిక చర్య జరిగిన తర్వాత ఏర్పడే కొత్త పదార్థాలను క్రియాజన్యాలు అంటారు. క్రియాజనకాలను సమీకరణానికి ఎడమవైపు రాస్తాము. క్రియాజన్యాలను సమీకరణానికి కుడివైపున రాస్తాము. క్రియాజన్యాలను, క్రియాజనకాలను బాణం గుర్తుతో వేసి సూచిస్తారు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం పదార్థమునకు నాశనం లేదు. చర్య జరగక ముందు, జరిగిన తర్వాత పదార్థపు ద్రవ్యరాశిలో మార్పు ఉండదు. తుల్య రసాయన సమీకరణంలో క్రియాజనకాలలోని వివిధ పరమాణువుల సంఖ్య క్రియాజన్యాలలోని వివిధ పరమాణువుల సంఖ్యకు సమానము. రసాయనిక సమీకరణంలో కిందకు వేయబడిన బాణం గుర్తు ఘన స్థితిలో ఉన్న అవక్షేపాన్ని సూచిస్తుంది. రసాయనిక సమీకరణంలో పైకి వేయబడిన బాణం గుర్తు వెలువడిన వాయువుని సూచిస్తుంది. ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఉష్ణం వెలువడడం గాని లేదా ఉష్ణాన్ని గ్రహించడం, ఆ చర్య జరగడం జరిగితే ఆ చర్యలను ఉష్ణ రసాయనిక చర్యలు అంటారు. ఏదైనా ఒక రసాయనిక చర్యలో ఉష్ణం వెలువడడం గాని, ఉష్ణాన్ని గ్రహించి ఆ చర్య జరగడం గాని జరిగితే ఆ చర్యలనే ఉష్ణ రసాయన చర్యలు అంటారు. ఉష్ణాన్ని గ్రహించడం ద్వారా రసాయనిక చర్య జరిగినట్లయితే దాన్ని ఉష్ణ గ్రాహక చర్య అంటారు. ఏదైనా రసాయనిక చర్యలో ఉష్ణం వెలువడినట్లయితే ఆ చర్యను ఉష్ణ మోచక చర్య అంటారు. విద్యుత్ బలాన్ని గ్రహించడం ద్వారా జరిగే రసాయనిక చర్యనే విద్యుత్ రసాయన చర్య అంటారు. కార్బన్ + ఆక్సిజన్ gives rise to కార్బన్ డయాక్సైడ్ + 94 kcal. కాల్షియం కార్బోనేట్ gives rise to కాల్షియం ఆక్సైడ్ + కార్బన్ డయాక్సైడ్. నీటి ద్వారా విద్యుత్తును పంపినప్పుడు నీరు హైడ్రోజన్, ఆక్సిజన్గా విశ్లేషణ చెందును. రసాయన చర్యలో కొత్త మార్పులేమీ చేయకుండా చర్య వేగాన్ని మార్పు చేసే పదార్థాన్నే ఉత్ప్రేరకం అంటారు. పొటాషియం క్లోరైడ్ను వేడి చేసి ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడంలో ఉత్ప్రేరకంగా వాడునది మాంగనీస్ డయాక్సైడ్. పొటాషియం క్లోరైడ్ను KCl3ని వేడి చేసి ఆక్సిజన్ను ఉత్పత్తి చేయుటలో ఉత్ప్రేరకంగా వాడునది మాంగనీస్ డయాక్సైడ్. మాంగనీస్ డయాక్సైడ్ యొక్క ఫార్ములా MnO2. తులనాత్మక రసాయనిక సమీకరణంలో క్రియాజనకాలు, క్రియాజన్యాలు స్థిర నిష్పత్తిలో ఉంటాయి. రసాయనిక సమీకరణం క్రియాజనకాలను, క్రియాజన్యాలను రెండింటినీ సంకేతపరంగా సూచిస్తుంది. పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలకు ఉపయోగపడే సిద్ధాంతం అవగాడ్రో సిద్ధాంతం. పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలకు ఉపయోగపడే సిద్ధాంతం అవగాడ్రో నియమము. బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త గెలుసాక్ నియమం ఆధారంగా వాయువుల ఘనపరిమాణాలకు వాటిలోని పరమాణువుల సంఖ్యకు మధ్య సంబంధం ఉంటుందని భావించాడు. బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త గెలుసాక్ నియమం ఆధారంగా
వాయువుల ఘనపరిమాణానికి వాటిలోని పరమాణువుల సంఖ్యకు మధ్య సంబంధం ఉంటుందని భావించాడు. స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద సమాన ఘనపరిమాణంలో ఉన్న వాయువులన్నీ సమాన పరమాణువులను కలిగి ఉంటాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త బెర్జీలియస్. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణంలో ఉన్న వాయువులన్నీ సమాన పరమాణువులను కలిగి ఉంటాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త బెర్జీలియస్. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణంలో ఉన్న వాయువులన్నీ సమాన అణువులను కలిగి ఉంటాయి అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త అవగడ్రో. పరమాణువులైతే బెర్జీలియస్, అణువులైతే అవగడ్రో. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ వద్ద సమాన ఘనపరిమాణంలో ఉన్న వాయువులని సమాన పరమాణువులు కలిగి ఉంటాయన్నది బెర్జీలియస్. అదే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ వద్ద సమాన ఘనపరిమాణంలో ఉన్న వాయువులన్నీ సమాన అణువులను కలిగి ఉంటాయన్నది మాత్రం అవగడ్రో. ఒక అణువు హైడ్రోజన్ పరమాణు భారం కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో ఆ సంఖ్యనే సమ్మేళనం యొక్క గ్రామ్ అణుభారం అంటారు. ఆక్సిజన్ యొక్క పరమాణు భారం 16. నీటి అణువులో గల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య 2, ఆక్సిజన్ 1. నీటి అణుభారము హైడ్రోజన్ పరమాణు భారం కంటే 18 రెట్లు ఎక్కువ. గ్రామ్ పరమాణు భారాన్ని గ్రామ్ పరమాణువుగా పరిగణిస్తారు. గ్రామ్ అణుభారాన్ని గ్రామ్ అణువుగా పరిగణిస్తారు. STP వద్ద ఒక వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్నే మోలార్ ఘనపరిమాణం లేదా గ్రామ్ అణు ఘనపరిమాణం అంటారు. ఒక రసాయనిక పదార్థాన్ని గాలిలో పూర్తిగా మండించిన చర్యను దహన చర్య అంటారు. STP వద్ద ఒక మోల్ వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. అవగడ్రో సిద్ధాంతం ప్రకారం స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల వాయువులు సమాన అణువులను కలిగి ఉంటాయి. 1 గ్రామ్ పరమాణువు గాని 1 గ్రామ్ అణువు గాని మోల్ అంటారు. 1 గ్రామ్ పరమాణువును గాని 1 గ్రామ్ అణువును గాని మోల్ అంటారు. అవగడ్రో సంఖ్య 6.023 × 1023. 1 గ్రామ్ పరమాణు పదార్థంలో 6.023 1023 పరమాణువులు ఉంటాయి. ఒక గ్రామ్ అణు పదార్థంలో 6.023 1023 అణువులు ఉంటాయి. ఈథేన్ అణు ఫార్ములా C2H6. ఈథేన్ అన్నది ఒక హైడ్రోకార్బన్. అసిటిలిన్ ఒక అసంతృప్త హైడ్రోకార్బన్. అసిటిలిన్ అణు ఫార్ములా C2H2. పదార్థపు మోల్ సంఖ్య భారము బై అణుభారము. పదార్థపు మోల్ సంఖ్య భారము బై అణుభారం. కాల్షియం కార్బోనేట్ యొక్క అణుభారం 100. భార ఘనపరిమాణ సంబంధిత గణనాలకు STP వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణము అను అంశం ఉపయోగపడుతుంది. భార ఘనపరిమాణ సంబంధిత గణనాలకు STP వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం అను అంశము ఉపయోగపడుతుంది. రసాయనిక సమీకరణం క్రింది అంశాన్ని సంకేతపరంగా సూచిస్తుంది. క్రియాజనకాలను క్రియాజన్యాలను రెండింటినీ సూచిస్తుంది. రసాయన సమీకరణం పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలకు ఉపయోగపడే సిద్ధాంతము. అవగడ్రో సిద్ధాంతం పరస్పర ఘనపరిమాణ సంబంధిత గణనాలకు ఉపయోగపడే సిద్ధాంతం. అవగడ్రో సిద్ధాంతం భార ఘనపరిమాణ సంబంధిత గణనాలకు ఉపయోగపడు అంశము. STP వద్ద 1 మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణము. జతపరచడాలు. సాంకేతికము సమ్మేళనంలోని పరమాణువులను సూచిస్తుంది. సంకేతము మూలకాన్ని సూచిస్తుంది. సాంకేతికం అంటే సమ్మేళనంలోని పరమాణువులను సూచిస్తుంది. సంకేతం అంటే మూలకాన్ని సూచిస్తుంది. సమీకరణం చర్యలోని క్రియాజనకాలను క్రియాజన్యాలను సంకేతపరంగా సూచిస్తుంది. ఉష్ణమోచక చర్య, ఉష్ణం వెలువడే చర్య, ఉష్ణగ్రాహక చర్య, ఉష్ణాన్ని గ్రహించే చర్య. పొటాషియం క్లోరైడ్ KClO3. ఈథేన్ C2H6. అసిటిలిన్ C2H2. చలువ రాయి ముక్కలు కాల్షియం కార్బోనేట్, కార్బన్ మోనాక్సైడ్ CO.